హాయ్ ఫ్రెండ్స్, వెల్కమ్ టు నిత్య కుకింగ్ అండ్ డైలీ వ్లాగ్స్. ఈ వీడియోలో నేను చేపల పులుసు ప్రిపేర్ చేస్తున్నానండి. చేపలు అంటే ఇవి తుళ్ళు చేపలండి. తుళ్ళు చేపలు అంటారు కదా. తుళ్ళు చేపల్ని ఎలా కర్రీ చేసుకోవాలో చూద్దాం. ముందుగా చేపల్ని క్లీన్ చేసుకుని ఇలా ముక్కలుగా కట్ చేసుకోవాలి. వీటిని బాగా ఫ్రెష్గా కడుక్కోవాలి. వీటిల్లో పచ్చిమిర్చి, ఆనియన్స్, చింతపండు, టమోటా ముక్కలు ఇలా కట్ చేసి పెట్టుకోవాలి. అల్లం వెల్లుల్లి పేస్ట్ ముందుగా మనం ప్రిపేర్ చేసుకోవటానికి మసాలాకి ధనియాలు 1 టేబుల్ స్పూన్, ఆవాలు 1 టేబుల్ స్పూన్, మెంతులు, జీలకర్ర 1 టేబుల్ స్పూన్ చొప్పున ఇలా వేసి వీటిని అయితే వేయించుకోవాలి. దోరగా మంచి స్మెల్ వచ్చేంత వరకు కూడా వీటిని వేయించుకోవాలి. చూడండి, ఇవైతే 1 టేబుల్ స్పూన్ అయితే సరిపోతుంది. మెంతులు ఎక్కువ వేయకండి. మెంతులు ఎక్కువ వేస్తే ఏంటంటే చేదు వస్తుంది. 1/2 టేబుల్ స్పూన్ అయితే నేను వేసాను. హాఫ్ స్పూన్ సరిపోతుంది. ఇవి సిమ్లో పెట్టుకుని వేయించుకోవాలి. ఎందుకంటే ధనియాలు ఇవన్నీ కూడా త్వరగా మాడిపోతాయి. వీటిని సిమ్లో వేయించుకుంటే కొంచెం ద్వారగా వేగేంత వరకు కూడా మంచి స్మెల్ వచ్చేంత వరకు కూడా వీటిని వేయించుకుని పక్కన పెట్టేసుకుందాం. చూడండి, ఆల్మోస్ట్ వేగిపోయినాయి ఇవి. వీటిని ఇప్పుడు ఒక మిక్సీ జార్లో తీసుకుందాం. ఇప్పుడు అదే కళాయిలో ఆయిల్ వేసుకుని, ఆయిల్ ఎక్కువ వేసుకోండి. చేపల పులుసు కదా, చాలా ఆయిల్ పడుతుంది, స్మెల్ రాకుండా ఉంటుంది. వీటికల్లా ఆయిల్, పసుపు, చింతపండు బాగా ఉంటేనే ఈ చేపలు అనేది స్మెల్ రావు. ఇప్పుడు ఆనియన్స్, పచ్చిమిర్చి ఇది నూనె హీట్ ఎక్కిన తర్వాత ఈ నూనెలో వేసుకుందాం. వేసుకుని బాగా కలుపుకుని దోరగా వేయించుకోవాలి. చూడండి, ఇలా వేగిన తర్వాత నేనైతే పసుపు వేస్తున్నాను. 1 టేబుల్ స్పూన్ పసుపు వేసి బాగా కలుపుకోండి. పసుపు ఎక్కువ వేసుకోండి, ఎందుకంటే స్మెల్ రాకుండా ఉంటుంది చేపల పులుసు. దీనిలో కొద్దిగా ఇప్పుడు అల్లం వెల్లుల్లి పేస్ట్ మనం 1 టీ స్పూన్ వరకు దీనిలో వేసుకుందాం. అల్లం వెల్లుల్లి పేస్ట్ పచ్చివాసన పోయేంత వరకు కూడా వేయించుకోండి. ఈ పేస్ట్ పచ్చివాసన పోయిన తర్వాత మనం టమోటా కట్ చేసి పెట్టుకున్నాం కదా, పెద్ద టమోటా సన్నగా కట్ చేసి పెట్టుకోవాలి. దీన్ని అయితే నేను ఇప్పుడు వేసాను. చూడండి, ఇది బాగా మగ్గేంత వరకు కూడా టమాటా త్వరగా ఉడికిపోతుంది. ఇది చాలా త్వరగా ఫాస్ట్గా ఉడికిపోతుంది కదా. ఇది మగ్గేంత వరకు కూడా వేయించుకోండి. వేయించుకున్న తర్వాత చూడండి, టమాటా ఆల్మోస్ట్ రెడీ అయిపోయింది, ఉడికిపోయింది అనమాట. దీనిలో ఇప్పుడు రుచికి సరిపడినంత సాల్ట్ వేసుకుందాం. మీరు గళ్ళుప్పు ఉంటే గళ్ళుప్పు వేయండి, చాలా బాగుంటుంది గళ్ళుప్పు టేస్ట్. ఇప్పుడు కారం కొంచెం ఎక్కువ వేయాలి, ఎందుకంటే ఇది చేపల పులుసు కదా, చింతపండు వేస్తాం కదా. నేను 3 టేబుల్ స్పూన్స్ కారం వేసాను. ఈ మసాలాలు, ఈ కారం అంతా కూడా వేగేంత వరకు కూడా కొంచెం సిమ్లో పెట్టి వేయించుకోండి, లేకపోతే అడుగంటేస్తుంది, కారం అనేది మాడిపోతుంది. ఇప్పుడు మనం పేస్ట్ చేసి పెట్టుకున్న మసాలా అనేది, గ్రైండ్ చేసి పెట్టుకున్న మసాలా వేస్తున్నాను. ఈ మసాలా వేసుకుని బాగా కలుపుకొని మసాలాలో నుంచి నూనె సపరేట్ అయ్యేంత వరకు కూడా దీన్ని వేయించుకోవాలి. ఇది మూత పెట్టేసి వేయించుకుందాం. సిమ్లో ఉంచి ఒక 2 మినిట్స్ వరకు వేయించిన తర్వాత తీసివేసి, ఇప్పుడు మనం చింతపండు నానబెట్టుకుని ఆ చింతపండులోంచి ఇప్పుడు మనం వాటర్ అయితే తీసి 1/2 లీటర్ వరకు వాటర్ పోస్తున్నాను నేను. 1/2 లీటర్ వరకు వాటర్ పోసి దీన్ని బాగా తిప్పుకొని మూత పెట్టుకుని ఈ ఎసరు కాగేంత వరకు కూడా మరగనివ్వాలి ఈ వాటర్ని. ఇప్పుడు మూత పెట్టేసి ఈ ఎసరు కాగేంత వరకు కూడా ఈ వాటరు మరగనిద్దాం. చూడండి, ఈ వాటర్ అయితే మరిగిపోయింది. దీనిలో ఇప్పుడు మనం ప్రిపేర్ చేసుకున్న చేప ముక్కలను అయితే నేను యాడ్ చేస్తున్నాను. చూడండి, ఇలా మొత్తం ఒక్కొక్కటి సర్దుకోండి. బాండి అంతా కూడా ఒక్కొక్కటి ఇలా చేప ముక్కల్ని సర్దుకుంటే ఒకదాని మీద ఒకటి లేకుండా అడ్జస్ట్ చేసుకోండి. నేనైతే దీనిలో కరివేపాకు కూడా వేసాను, మీరు కూడా ఇష్టమైతే వేయండి. చూడండి, కొంచెం ఇలా అడ్జస్ట్ చేసుకోండి.
ఫస్ట్ గరిటె పెట్టొచ్చండి. తర్వాత గరిటె పెడితే ఏమవుతుందంటే చేప ముక్క అనేది చితికిపోతుంది. చూడండి బాగా మరిగించుకుని పులుసు మనకు సరిపోతుంది అన్నప్పుడు ఇలా అయితే ప్రిపేర్ చేసుకోండి. ఇది ఆల్మోస్ట్ అయితే రెడీ అయిపోయింది. చూసారు కదా చేపల పులుసు ఎంత బ్యూటిఫుల్గా ఉందో. మీరు కూడా ఇలా పులుసు సరిపోయేంత వరకు కూడా ప్రిపేర్ చేసుకోండి. చాలా అంటే చాలా బాగుంటుంది. ఇది తుళ్ళు చేపల పులుసు అండి. మీరు కూడా ట్రై చేయండి. థ్యాంక్స్ ఫర్ వాచింగ్.